ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన 2025కు సంబంధించిన తాజా అప్డేట్ వచ్చింది. ఈ పథకం రైతుల రక్షణ కోసం భారత ప్రభుత్వం రూపొందించింది. వర్షాలు ఎక్కువగా కురవడం, తుఫాన్లు, కరువులు, తెగుళ్ల వల్ల పంటలు దెబ్బతినే ప్రమాదం ఎప్పటికప్పుడు ఉంటుంది. అలాంటి సమయంలో రైతు పూర్తిగా నష్టపోకుండా ఉండేందుకు ఈ పథకాన్ని కేంద్రం తీసుకొచ్చింది. పంట నష్టపోయిన రైతుకు ప్రభుత్వం నుండి నేరుగా పరిహారం అందుతుంది. ఇది రైతులకు ఆర్థిక భద్రతను కలిగించడమే కాకుండా వ్యవసాయం పట్ల నమ్మకాన్ని పెంచుతుంది. ఈ పథకం కింద ఖరీఫ్ పంటల కోసం దరఖాస్తు చేసుకునే చివరి తేదీ జూలై 31. అంటే రైతులు ఈ తేదీకి ముందుగా పథకంలో నమోదు చేసుకుంటే మాత్రమే ప్రమాదంలో పంట నష్టాన్ని బీమా ద్వారా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అర్హత ఉన్న రైతులు తప్పకుండా ఈ అవకాశాన్ని వాడుకోవాలి. ఒకవేళ సకాలంలో దరఖాస్తు చేయకపోతే ఈ ఏడాది బీమా కలిగి ఉండకపోవచ్చు. ప్రతి ఒక్కరూ తేదీలను గుర్తుపెట్టుకుని ముందుగానే నమోదు కావడం మంచిది. ఈ పథకంలో రైతులు చెల్లించాల్సిన బీమా ప్రీమియంలు చాలా తక్కువగా నిర్ణయించబడింది. ఖరీఫ్ పంటలకు కేవలం 2% మాత్రమే, రబీ పంటలకు 1.5%, వాణిజ్య, ఉద్యానవన పంటలకు 5% మాత్రమే రైతు భరించాలి. మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కలిసి చెల్లిస్తాయి. అంటే రైతులు తక్కువ ఖర్చుతో ఎక్కువ రక్షణ పొందే అవకాశం ఉంది. వ్యవసాయం కోసం బ్యాంకు నుండి రుణం తీసుకున్న రైతులు స్వయంగా ఈ పథకంలో చేరతారు. కానీ ఇతర రైతులు తమంతట తామే దరఖాస్తు చేయాలి. వెబ్సైట్కి వెళ్లి అవసరమైన సమాచారం ఇవ్వాలి. పత్రాలతో ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్, భూమి సంబంధిత పత్రాలు, పంట విత్తన ఆధారాలు ఉండాలి. ఈసారి ఈ పథకం కింద వరి, సోయాబీన్, మినుములు, పెసరు, వేరుశనగ, కంది, జొన్న, నువ్వులు వంటి పంటలపై బీమా వర్తిస్తుంది. ఈ పంటలు వేసే రైతులు తప్పకుండా ఈ పథకంలో చేరి తమ పంటలకు బీమా రక్షణ పొందవచ్చు. ఏదైనా నష్టం జరిగితే రైతు 72 గంటల్లోపు ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలి. ఈ సమాచారం మొబైల్ యాప్, వెబ్సైట్, కాల్ సెంటర్ లేదా సిఎస్సి కేంద్రాల ద్వారా ఇవ్వవచ్చు. ఆ తర్వాత ప్రభుత్వ అధికారులు సంఘటిత పొలాన్ని పరిశీలించి నివేదిక తయారు చేస్తారు. అది పూర్తయిన తర్వాత పరిహారం నేరుగా రైతుల ఖాతాలో జమ చేయబడుతుంది.